హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే నా కిచెన్ క్లీనింగ్ అండి. శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుందామని ఇలా సన్సైడ్ పైన ఉన్న సామాన్లన్నీ మొత్తం కిందకి దించేసామండి. మాకైతే ఇక్కడ ముందున తోముకోవటానికి అంత పెద్ద ప్లేస్ లేదు, ఇవన్నీ ఆరబెట్టడానికి వీలుగా ఉండదని చెప్పేసి ఇంకొకటిగా అయితే మేడపైకి తీసుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడైతే కడుక్కోవటానికి ఆరబెట్టడానికి అంతటికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటైతే మేడపైకి తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా మీరు ఇక్కడ చూస్తే మేడపైన సామాన్లన్నీ కూడా నేను దించేసేసాను. దించేసేసరికి ఇంకా మా అమ్మ వచ్చిందండి. మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేశారు తోమటానికి. నేను ఒకదాన్ని అయితే చేయలేను, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ కూడా వచ్చి హెల్ప్ చేశారు నాకు. ఈరోజు అయితే ఎండ చాలా వేడిగా ఉంది, చాలా ఎక్కువగా ఉందండి. అయినా సరే తోమాలి, తప్పదు, తోముతున్నాము. ఇక్కడ అమ్మ తోముతుంటే నేను ఇక్కడ కడుగుతున్నానండి సామాన్ని. అయితే ఒక విషయం, ఇక్కడ నేనైతే కడుగుతున్నాను కానీ మనసులో మాత్రం చాలా ఆలోచనలండి. ఇంకా చాలా పని ఉంది, ఎప్పుడు చేస్తాను ఇవన్నీ అని చెప్పేసి. తోమాలి, కడగాలి, సర్దాలి, ఇలా చాలా ఆలోచనలు. కానీ నిజం చెప్పాలంటే పనులన్నీ ఒకేసారి అయిపోవు కదండి. కానీ మనలో చాలామంది ఇలాగే టెన్షన్ పడుతూ ఉంటాం. అందుకే నాకు నేనైతే ఒక మాట చెప్పుకున్నాను, ఇప్పుడైతే ఈ పనిని మనం ముందు పూర్తి చేద్దాం, మిగతా తర్వాత చూద్దామని. కొంచెం ఇలా మన మనసుకి తేలికగా ఏమైనా మాటలు చెప్పుకుంటే మన మనసు తేలిక పడుతుంది, మన పని కూడా తేలికగా అనిపిస్తుందండి. నేనైతే ఇలానే అనుకున్నాను, నాకు వీలైనంత వరకు ఈరోజు చేద్దాం, మిగతా రేపు చేద్దాం అని చెప్పేసి. ఇంకా అవి అయిపోయిన తర్వాత అయితే ఈ ఇత్తడి సామాన్లు ఎండలో కాలేయలేదండి, ఎందుకంటే మళ్ళీ నల్లగా అయిపోతాయంట. అందుకని చెప్పేసి ఇంకా మేడ మీద మెట్ల పైన ఆరబెట్టాము ఇవి. ఇలా అయితే ఒక్కొక్కటిగా ఆరబెట్టుకున్నానండి. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. కాసేపు పడుకుందాం అనుకునేసరికి ఇంకా పెద్ద వర్షం. మళ్ళీ గబగబా వెళ్ళి సామాన్లన్నీ కూడా గబగబా తెచ్చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేశానండి. ఇంకా ఆ రోజు అయితే చేయలేకపోయాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే మొత్తం ప్లేట్లన్నీ ఒక దాంట్లోకి, ఇలాగ గిన్నెలన్నీ ఒక దాంట్లోకి, చిన్న చిన్న బాక్సులు అవి ఒక దాంట్లోకి అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఏమైనా అవసరం వచ్చేటప్పుడు మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ప్లేట్లన్నీ, గిన్నెలు, చిన్న చిన్న బాక్సులు, గ్లాసులు, ఇలాగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకొని సర్దుకున్నానండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే పట్లు దులిపేద్దాం అని చెప్పేసి పైన సన్సైడ్ పైన అవన్నీ పేపర్స్ అవన్నీ తీసేసి ఆ పట్లు అయితే కొట్టేస్తున్నానండి. నిజం చెప్పాలంటే మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అయ్యో ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో అని టెన్షన్ కూడా అనిపిస్తుంది. కానీ ఒకసారి మొదలు పెడితే మాత్రం తర్వాత మనకు తెలియకుండానే పని సగం పూర్తయిపోతుందండి. ఇక్కడ నేను కూడా అలాగే టెన్షన్ పడ్డాను, కానీ ఆల్మోస్ట్ నా పని అయితే సగం పూర్తయిపోయింది. ఇక్కడ మనకైతే కష్టం అనిపించేది చాలాసార్లు పని కాదండి, మన మనస్సును ఒప్పించడమే. మనం మొదలు పెట్టకుండా అలా చూస్తూ ఉంటే అది ఎంత పెద్ద పనిలాగో అనిపిస్తుంది. అందుకే ఏ పని ఉన్నా తర్వాత చేద్దాం అని బద్ధకం పడకుండా ఒక్కసారి మనం సరే చేసేద్దాం అని మనం ఆలోచిస్తే ఆ పనులు అయిపోతాయండి ఈజీగా. అది అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఇంత చిన్న పనికి ఎంతసేపు ఆలోచించానా అని. ఇంకా ఇక్కడైతే నేను కిటికీ కూడా తుడిచేసుకుంటున్నానండి. పట్లన్నీ కొట్టేసిన తర్వాత కిటికీ అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా పని అయిపోయిన తర్వాత అయితే పేపర్స్ అయితే నీట్గా ఫోల్డ్ చేసి వేసేసుకుంటున్నానండి. అది అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు అయితే సర్దేసుకుంటున్నాను ఒక్కొక్కటి. పైన సన్సైడ్ తీసిన సన్సైడ్ పెట్టేసుకున్నానండి. కింద అయితే ఇలాగా నేను హాట్ బాక్స్ అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత కింద అల్మారాకి మేము పేపర్స్ అంటించామండి. వాటిని అయితే తడిగుడ్డు పెట్టి ఒకసారి క్లీన్ చేసేసి అప్పుడు ఇలా డబ్బాలన్నీ ఇలా సర్దుకున్నానండి. మొత్తం డబ్బాలన్నీ కూడా సర్దేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా ఇది కిచెన్ మనం వంట చేసుకుంది ఉంటుంది కదండి, అక్కడ ఈ ముందుదైతే నేను ఎప్పుడు క్లీన్ చేస్తానండి, తడిగుడ్డు పెట్టి తుడిచేస్తాను. కానీ ఆ పైది ఒక్కొక్కసారి మాత్రమే క్లీన్ చేస్తాం కదా, అందుకే ఇంత డస్ట్ పట్టేసిందండి. వంట చేసేటప్పుడు నాకు అందిన కాడికి నేను తుడిచేస్తున్నాను.
ఆ పైన అయితే తుడవలేదు, చాలా నల్లగా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి బ్రష్ పెట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. అది ఇంకా అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్, కిచెన్ కౌంటరు ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. నేనైతే ఇక్కడ సబీనాతో యూస్ చేస్తానండి. నాకెందుకో సబీనా పౌడర్ పెట్టి ఏ మరకలైనా ఈజీగా పోతాయి అనిపిస్తుంది. నేను ఈ కిచెన్ కౌంటర్ కూడా సబీనా పౌడర్ కొంచెం వేసి రుద్దేస్తానంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి. ఇంకైతే లాస్ట్‌కి నా కిచెను మొత్తం ఇలా తయారైందండి లాస్ట్‌కి. చూసారా ఇక్కడ మొత్తం అన్నీ కూడా నేను సర్దుకున్నాను. నా మనీ ప్లాంట్స్, ముగ్గులు కూడా నేను రోజు ముగ్గులు వేసుకుంటాను. అండ్ మనీ ప్లాంట్స్, నా డబ్బాలు మొత్తం అన్నీ కూడా ఇలా అయితే సర్దుకున్నానండి. ఒకసారి చూడండి ఎలా సర్దుకున్నానో. ఇటువైపు అయితే నేను చేసుకున్న కొన్ని వేస్ట్ బాక్స్ మీద మూతలు ఉంటాయి కదండీ, వాటితో అయితే నేను అది చేసుకున్నాను. ఇంక ఇటువైపు అయితే గిన్నెల స్టాండ్ పెట్టుకున్నామండి. మాకు గోడకి సరిగ్గా లేదు, గోడకు తగిలించడానికి, అందుకని నేను ఇంకా అలా పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ప్లాస్టిక్ బాక్సులన్నీ సర్దుకున్నానండి. ప్లాస్టిక్ బాక్సులు ఎక్కువేమి ఉండవు, కొంచెమే. వాటిని పడేయలేక అలాగే యూజ్ చేస్తున్నాను. అక్కడైతే గ్లాస్‌లో పెట్టుకున్నాను. పైనైతే పప్పుల డబ్బాలు ఉంటాయి కదండీ, అవి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను యూజ్ చేసే టీ పొడి, పంచదార డబ్బాలు ఇవన్నీ పెట్టుకున్నానండి. ఇక్కడైతే చిన్న చిన్న బాక్సులు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇవైతే ఎక్కువ యూజ్ చేయను కానీ అలా పెట్టుకున్నాను అనమాట జస్ట్. ఇంక ఇలా అయితే నా కిచెన్ నేను సర్దుకున్నానండి. ఒకసారి మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.